నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను భానుశ్రీ. ఇక ముంబైలోని అంధేరి ఈస్ట్ ప్రాంతంలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఒక పర్సన్ అర్ధరాత్రి ఆ ప్రాంతంలో నడిచి వెళ్తున్నటువంటి సమయంలో హఠాత్తుగా కూడా అక్కడ ఉన్నటువంటి కుక్కలన్నీ కూడా తన మీదికి దాడి చేయడానికి అయితే ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ సమయంలో తనని తాను రక్షించుకోవడానికి కూడా తన చేతిలో ఉన్నటువంటి కర్రతో కూడా అంటే వాటిని అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేశాడు అతను. ఇక అది చూసినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, తన పక్కన ఏ వ్యక్తి అయినా ఉంటే కనుక ఏం చేయాలి? సాధారణంగా అయితే ఆ మనిషికి రక్షణ కల్పించడానికి కొంత మేరకు సహాయం చేయడానికి కూడా పక్కనున్నటువంటి వ్యక్తి అనేది ముందుకు రావాలి. కానీ ఇక్కడ ఒక పర్సన్ ఏం చేశాడు? తిరిగి తన మీదకే దాడి చేయడానికి ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. అసలు ఒకసారి మనం విజువల్లో ఏం ప్లే అవుతుందో కూడా ఒకసారి చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విజువల్లో చూస్తే మనకి ఆయన కామ్గా ఉన్నారు. ఒక పర్సన్, ఐ థింక్ అక్కడ సెక్యూరిటీ గార్డ్ అనుకుంటా, ఆయన చేతులు అందుకే కర్ర కనిపిస్తోంది మనకి. హఠాత్తుగా ఒకేసారిగా ఆయన మీదకి కుక్కలన్నీ కూడా దాడి చేయబోతుంటే తను కర్రతో జస్ట్ ఇలా అంటున్నాడు అంతే. వాటిని దూరం పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అదే సమయంలో ఒక పర్సన్ వచ్చి తిరిగి దాని మీదకి ఎదురు దాడి చేస్తూ విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కదా మనకి. తన మీదకి ఎదురు దాడి చేస్తున్నారు. కనిపిస్తోంది కదా విజువల్లో. కుక్కల మీదకే మేము కర్రెత్తుతావా అంటూ కూడా తిరిగి ఎదురుదాడికి చేస్తున్నటువంటి పర్సన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది, అంటే కుక్కల మీద అతి ప్రేమ ఉండొచ్చు కానీ అతి ప్రేమ అనేది కూడా కొంచెం మనకి ఇక్కడ చాలా అనూహ్యంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అదేవిధంగా సదరు సునక ప్రేమికుడిపై కూడా అక్కడైతే ఏదైతే తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. ఏదైతే సోషల్ మీడియాలో కూడా కావచ్చు, పాపం అక్కడ సెక్యూరిటీ గార్డ్ అందరికీ కూడా అంటే సెక్యూరిటీ ఇచ్చేటువంటి పర్సన్ మరి తను ఏమనకుండానే అనుకోకుండా కుక్కలు అనేది మీదికి రావడము, అక్కడ ఒక పర్సన్ అంటే చుట్టుపక్కల స్థానికంగా ఉన్నటువంటి పర్సన్ సహాయం చేయకపోగా తిరిగి తన మీదకి ఎదురుదాడి చేయడం అనేది నిజంగా ఒక వింతనే చెప్పాలి. మరి ఇలాంటివన్నీ కూడా సదరు జరుగుతూనే ఉంటాయి. సో అప్పుడే మనం కూడా ఇలాంటి వింత మనుషుల్ని కూడా చూస్తూ ఉంటాం. మొత్తానికి ఈ విజువల్లో మనం చూసినట్టుగా కుక్కల్ని ఏమనకపోగా తిరిగి ఆ మనిషిని ఒక పెద్ద మనిషిని కూడా చూడకుండా అక్కడ స్థానికంగా సెక్యూరిటీ కల్పిస్తున్నటువంటి మనిషి పెద్ద ఆయన అని కూడా అక్కడ దృష్టిలో పెట్టుకోకుండా ఒక కుర్రాడి పిచ్చి చేష్టలు మనం చూసాం కదా. ఇదే చాలా వింత కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.